అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మీర్పేట్ నేను పుట్టినటువంటి గ్రామం. ఈ కాలేజ్ స్టార్ట్ చేసి 2002లో ఇప్పటికి 23 సంవత్సరాలు. ఈ 23 సంవత్సరాలలో ఒక 70,000 మంది స్టూడెంట్స్ పాస్ అవుట్ అయిపోయినారు. ఇప్పుడు ఇంచుమించుగా ఈ క్యాంపస్ లో 15,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. అంతేకాకుండా బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, ప్లే గ్రౌండ్ అన్ని కూడా రిపేర్ చేశాం. మా ఇద్దరు కుమారుడు హరినాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి వాళ్ళిద్దరు కోఆర్డినేట్ తో అప్పుడే 23 సంవత్సరాలు జరిగింది. నేను బాల్యం నుంచి కూడా వ్యవసాయ కుటుంబం వచ్చాను. వ్యవసాయం నుంచి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి నేను నిజాం కాలేజ్కి సైకిల్లో పోయాను. ఆ బాధను చూసి నాకు ఒక ఐడియా వచ్చింది. ఈయన మెడిసిన్ చేస్తున్నాడు హరినాథ్ రెడ్డి గారు, సైప్రస్ లో ఆయన MBA చేస్తారు. దీన్ని ఏ విధంగానైనా సరే ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలి కాలేజ్ అన్నప్పుడు మా వాళ్ళందరూ కొంచెం నన్ను హేళన చేశారు. ఈ అడవిలో కాలేజీ నడుస్తుందా, సక్సెస్ అవుతుందా అని అన్నప్పుడు, సక్సెస్ మనిషిని బట్టి ఉంటుంది, మన శ్రమను బట్టి ఉంటుంది. మనిషి ఏదైనా కూడా ఆలోచన మంచి చేసినప్పుడు తప్పకుండా దొరుకుతాయి. వస్తాయి, అడ్డంకులు చాలా వస్తాయి. లైఫ్ అనేటప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఎగుడు దిగుడు ఉండే ఉంటాయి. బట్ అధిగమిస్తూ పోవాలి. ద రోమ్ ఈజ్ నాట్ ఎ బెల్ట్. అంటే ఒక రోజులో ఏ దేశం కూడా కట్టలేదు. ప్రతి ఒక్కరం కూడా అంతే. బాల్యం నుంచి మనకు 5 సంవత్సరాల లోపు ఒక కేటగిరీ ఉంటుంది, 5 నుంచి 10 సంవత్సరాలు ఒక కేటగిరీ ఉంటుంది, 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు, ఎవ్రీ 5 years మనకు రొటీన్ తిరుగుతుంటుంది. ప్రతి ఒక్కరికి మీ రంగాలు ఏవి ఎంచుకున్నా, విద్యారంగం కానీ, మెడికల్ రంగాలు కానీ, ఎడ్యుకేషన్స్ కానీ, పిల్లలకు కానీ అందరు కూడా 5 సంవత్సరాలకు ఒకసారి మన రూట్ మారుతూ ఉంటుంది. ఆ విధంగా చేసుకుంటూ వచ్చాం. ఇప్పటికీ మరి అప్పుడే 23 సంవత్సరాలలో అంతమంది పిల్లలు చదువుకోవడం. ఇప్పుడు హాస్టల్లో కూడా ఇంచుమించుగా 2,000 నుంచి 3,000 స్టూడెంట్స్, గర్ల్స్, బాయ్స్ ఉంటారు. నిజామాబాద్, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ కాలేజీలో ఉన్నారు. చాలా సంతోషమైన విషయం. అప్పుడే 23 సంవత్సరాల వార్షికోత్సవంలో ఎంతో మంది సింగర్స్ కానీ, టాప్ లీడర్స్ కానీ, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు, KTR గారు, హరీష్ రావు గారు అందరు కూడా మన కాలేజీకి రావడం చాలా సంతోషమైన విషయం. అంతేకాకుండా ఎక్కువగా శ్రీ ఎన్టీ రామారావు గారు 1985లో TRR స్కూలు వారు ఓపెన్ చేయడం చాలా సక్సెస్ఫుల్ కూడా. TRR కూడా బాగా జరుగుతూ ఉంది. ఆ విధంగా విద్యారంగాన్ని ముందుకు తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అన్ని రంగాల కంటే విద్యారంగం చాలా గొప్పది. నాకు మొదలు 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు అనుకున్నాం, కానీ 24 yearsలో మన ఏజ్ వచ్చే వరకు అలా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేసుకుంటే ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడుతుంది. చూస్తున్నాం ఈ రోజు ఎన్నో దేశాలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు మనకు వేరే దేశాలు మనం చూస్తూ ఉన్నాం. నిన్న మన ఫ్లడ్స్ వచ్చి చాలా బాధాకరం, చాలా మంది చనిపోవడం జరిగింది. మనం అందరం కూడా దాన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. మన సేఫెస్ట్ ప్లేస్ అంటే హైదరాబాద్. చాలా ఎత్తులో ఉన్నాం మనం. మనకి ఏ తుఫాను వచ్చినా, ఏ వర్షం వచ్చినా, ఏ వాయుగుండం వచ్చినా మనకు హైదరాబాద్కి ఏం కాదు. అందరూ బాగుండాలని మనం కోరుకుంటాం, కానీ అందులో మనం ఉండాలి. సరే, ఏదేమైనప్పటికీ చాలా సంతోషమైన విషయం. మీ అందరు కూడా, మీడియా మిత్రులకి అందరు కూడా మా వార్షికోత్సవానికి మీరు వచ్చినందుకు మీకు అందరు కూడా నాయకులు వచ్చాం. ఇప్పుడు ఇంచుమించుగా 15,000 మంది వస్తారు. అందరూ వాళ్ళ పేరెంట్స్ వస్తారు, స్టూడెంట్స్ అందరూ వస్తారు, వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు, ప్రత్యక్షులు అందరూ వస్తారు. అందరు కలవ చేసాం. అది మాకు మా సెక్రటరీ కానీ, మా ట్రెజరర్ కానీ మాకు 1 month నుంచి ఇవన్నీ చేసుకుంటూ డేట్ తీసుకొని మా ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ ఒపీనియన్ తీసుకుని ఏ డేట్ అయితే బాగుంటుంది తీసుకొని అవన్నీ చూసుకుని అందరు స్టూడెంట్ ఒపీనియన్స్ ఒక 5 సింగర్స్ పేర్లు ఇస్తాం. దాంట్లో వాళ్ళు ఓటింగ్ చేస్తారు. ఈ సింగర్ దే వాంట్ దిస్ పర్టికులర్ ఇయర్. దాని వాళ్ళైతే ఏదైతే స్టూడెంట్స్ అడుగుతారు ఆ స్టూడెంట్స్ ప్రకారం వాళ్ళ ప్రకారం మేనేజ్మెంట్ ఏముంటుంది, 4-5 సింగర్స్ వాళ్ళు 1 month టైం ఇస్తాం. వాళ్ళు ఓటింగ్ చేస్తారు. ఆ ఓటింగ్ ప్రకారం డిసైడ్ చేస్తారు. మన అకాల వర్షం వలన యాన్యువల్ డే పోస్ట్పోన్ కావడం, ఈరోజు మళ్ళీ సింగర్ ఇవ్వడం కూడా సంతోషం విషయం. అంటే అవి ఎందుకు తయారు అయితే ఇక్కడ నుంచి 3rd అయ్యేది 4th మ్యాంగ్లూర్లో ఉంది. మ్యాంగ్లూర్ నుంచి చెన్నై నుంచి సపోజ్ బాంబే. బట్ మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే థ్యాంక్ యూ.